అందరికీ నమస్తే. ముందుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ గ్రహీత మాండేశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకై రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాండేశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు అయితే రావడం జరిగింది. అలాగే ఆ కార్యక్రమానికి ఎంఆర్పిఎస్, ఎంఎస్పి, ఎంఈఎఫ్ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరికి మందకృష్ణన్న గారి తరపున అలాగే నా తరపున కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిన్నటి రోజున అనంతపురం జిల్లాను షేక్ చేసింది ఎంఆర్పిఎస్ మీటింగ్, రాష్ట్ర కార్యవర్గ సమావేశం. ఎందుకంటే నిన్నటి రోజున అనంతపురం జిల్లాలో, అనంతపురం టౌన్లో ఎంఆర్పిఎస్ సంబంధించిన నాయకులంతా, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరూ వైట్ అండ్ బ్లాక్ డ్రెస్ కోడ్తో షేక్ చేశారు. ఎందుకంటే సపోజ్కు రాజకీయ పార్టీకి ఏ విధంగా డ్రెస్ కోడ్ వేసుకొని అభిమానులు, కార్యకర్తలు ఏ విధంగా వస్తారో అలాగే రాజకీయ పార్టీలకు కొంతమంది డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయరు. ఈ ఎంఆర్పిఎస్ కార్యక్రమానికి వచ్చిన మాదిగ ఉపకులాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరూ వైట్ అండ్ బ్లాక్ షేక్ చేశారు అనంతపురం జిల్లాను. అనంతపురం జిల్లానే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని షేక్ చేశారు నిన్న. ఎందుకంటే వైట్ అండ్ బ్లాక్తో రాజకీయ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏ విధంగా కార్యక్రమానికి అటెండ్ అవుతారో ఆ రీతిలో అంతకంటే ఎక్కువే కావచ్చు, అంతకంటే ఎక్కువే ఇంకా. ఇలాంటి కార్యక్రమం నేను నా జీవితంలో మొట్టమొదటిసారి నిన్న అనంతపురం జిల్లాలో చూశాను. ఎందుకంటే నేను ఇంతకుముందు వెళ్ళాను మామూలుగా పార్టీ కార్యక్రమాలకు. కానీ నాకు నిన్నటి రోజున ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే నేను ఎంఆర్పిఎస్ను ఇంతకుముందు ఇన్నాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు, ఎంఆర్పిఎస్కు నేను ఇన్నాళ్ళు సేవ ఎందుకు చేయలేదని నిన్నటి రోజున నేను చాలా బాధపడ్డాను. అట్లా ఉంది కార్యక్రమం. ఆ కార్యక్రమము అక్కడ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరూ అక్కడ అంటే క్రమశిక్షణ పాటిస్తున్నారు అక్కడ. అంటే ఆ క్రమశిక్షణ నేర్పించినది ఎవరంటే మందకృష్ణ మాదిగన్న గారు. అలాంటి వ్యక్తి దళితులలో ఈ కాలంలో ఇంకా ఎవరు పుట్టరు. మొదటగా బాబు జగజ్జీవన్ రామ్ అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ కాలంలో దళితుల కోసం ఏ విధంగా పోరాటం చేశారో ఇప్పుడు అదే విధంగా అంతకంటే అప్పుడు ఆ కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో దళితులకు ప్రత్యేకమైన హక్కులను పొందుపరిచారు. ఆ హక్కులను సాధించడం కోసం ఇప్పుడు ఈ కాలంలో మందకృష్ణ మాదిగన్న గారు దళితుల కోసం భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులను సాధించి పెట్టడం కోసం ఆయన పుట్టిన కాలం నుంచి పుట్టిన కొన్నాళ్ళు ఆయన అంటే ఒక 18-19 ఏళ్ళ వరకు ఆయన ఉద్యమంలోకి రాలేదు. తర్వాత ప్రకాశం జిల్లా ఒక ఈదుమూడి గ్రామంలో ఎంఆర్పిఎస్ను స్థాపించి అప్పటి నుంచి ఇప్పటిదాకా 30 ఏళ్ళ వరకు దళితుల కోసమే పోరాటం చేస్తూ, అలాగే దళితుల కోసమే కాదు మాదిగ ఉపకులాలు అలాగే అదర్ క్యాస్ట్ కూడా బీసీలు, ఓసీలు అట్నే మైనార్టీ సంఘాలకు సంబంధించి మైనార్టీ కులాలకన్నిటి కూడా మందకృష్ణ మాదిగన్న గారు అండదండలుగా ఉన్నారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నిన్న అనంతపురం జిల్లాను షేక్ చేశారు ఎంఆర్పిఎస్. అలా ఉంది కార్యక్రమం. నేనే చాలా ఆనందదాయకంగా ఆనందపడాను. ఇప్పటి నుంచి ఎంఆర్పిఎస్ మందకృష్ణన్న గారికి మద్దతుగా ఉండి మందకృష్ణన్న గారి అడుగుజాడల్లో నడవాలని నిన్నటి రోజునే ఫిక్స్ అయ్యాను. పూర్తిగా 100%, 100% ఆ తర్వాత నాకు ఎలాంటి కష్టాలు ఎదురైనా దానికి నేను కట్టుబడి నన్ను జైల్లో కానీ ఎక్కడ ఏం చేసినా కానీ నేనైతే
ఎంఆర్పిఎస్కు మందకృష్ణ గారికి మద్దతు ఇవ్వాలనే దిశగానే నేను అడుగులు వేస్తున్నాను. ఎంఆర్పిఎస్ అలాగే మరి ముఖ్యంగా నేను ఎంఎస్పి పార్టీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాను. ఎంఎస్పి పార్టీకి మహజన సోషలిస్టు పార్టీ మందకృష్ణ మాదిగన్న గారు 2014 జనవరి 4వ తేదీన స్థాపించారు. సో ఆ పార్టీ రన్నింగ్లోకి రావాలనే దిశగా నేను అడుగులు వేయాలనుకుంటున్నాను. సో మీరు దానికి కూడా మద్దతు ఇవ్వండి. సో ఏది ఏమైనప్పటికీ నిన్నటి రోజున కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. సో మందకృష్ణ మాదిగన్న గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయడానికి ఒక వారం రోజులు గుంటూరు విజయవాడ మధ్యలో ఉంటారంట. ఆ వారం రోజుల్లో మన రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏ విధంగా అమలు చేయాలి, దానికి కావాల్సిన దానికి సంబంధించి ఏమేమి చర్చించుకోవాలనే దిశగా ఆయన వారం రోజులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ గుంటూరు మధ్యలో ఉండనన్నారు. సో ఏది ఏమైనప్పటికీ అలాగే నిన్నటి రోజున ఆ కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ కార్యకర్త మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాదిగ గారు, ఆయన ఎంఆర్పిఎస్కు గతంలో ఒక కార్యకర్తగా పనిచేసి ఈ రోజున ఎమ్మెల్యే అయ్యారు. దానికి కారణం మందకృష్ణ మాదిగన్న గారని ఆయన అనడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ ఎమ్మెల్యేలంతా కూడా చర్చించుకోవాలి. మాదిగ ఎమ్మెల్యేలంతా చర్చించుకొని ఎస్సీ వర్గీకరణకు త్వరగా అమలు చేసే దిశగా అడుగులు వేయాలని మందకృష్ణ మాదిగన్న గారు ఎంఎస్ రాజు గారికి తెలియజేయడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ నిన్నటి రోజున అనంతపురం జిల్లాలో మాదిగ ఉపకులాలంతా కూడా టౌన్ను షేక్ చేశారు. అదే అండి. సో నాకైతే నిన్న చాలా ఆనందంగా వేసింది. సో మందకృష్ణ మాదిగన్న గారి అడిజాడల్లో ఇప్పటి నుంచి నడవాలనుకుంటున్నాను. దానికి మీరు కూడా మద్దతు ఇవ్వండి. అలాగే ఎంఎస్పి పార్టీని మన రాష్ట్రంలో బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలనుకుంటున్నాను. సో దానికి మీరంతా మద్దతు ఇచ్చి మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.